మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే వచ్చిండు పేపర్లా. ఏం పనికి రావచ్చు, ఎంత పెద్ద పని చేస్తే వస్తే రావాలి చెప్పు. వృత్త వస్తాడు పేపర్లో రావాలంటే. మొరగాని పని చేసిండట మూతవారి పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో కాల్పుల కలకలమంట. మొయినాబాద్ దగ్గర ఫామ్ హౌస్ లేదు. మొయినాబాద్ ఫామ్ హౌస్ అనగానే రాష్ట్ర ప్రజలందరికీ ఎమ్మటే వెలుగుతుంది. ఏది గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు చేసిన ఫామ్ హౌస్ లేదు. ఆ ఎమ్మెల్యేల కొనుగోలు చేస్తేందుకు గీసొంటి లంగా దొంగ బయట పార్టీలు చేస్తేందుకు లంగా దొంగ ఎడ కుడతారంటే ఒక గాడ కుడతారు అన్న కాడికి వస్తుంది రాను ఒక గదే ఫామ్ హౌస్లో మళ్ళా ఈ కథలో పడతారట. పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో కాల్పుల కలకలం. డ్రగ్స్ పార్టీ జరుగుతుందని ఈగల్ టీంకు మెరుపు దాడి. గాల్లోకి కాల్పులు జరిపిన డ్రగ్స్ పార్టీలోని వ్యక్తి. మరి అంత దగ్గర తుపాకి ఎక్కడితో పాడేవారు అంతా మూతవారులేగా. వీళ్ళంతా మూతవాళ్ళు, రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారు కాబట్టి వీళ్ళ దగ్గర తుపాకులు ఉంటాయి. పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళు ఇప్పుడు డ్రగ్స్ పార్టీ జరుగుతుందంటే ఊకుంటారా పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకుందామని ఆలోచిస్తే వాళ్ళ మీదకి కాల్పులు చేసిరంట మూతవారులు. అడిగది కోడును పాడేయాలని ఇవ్వలేడు. 8 మంది డ్రగ్స్ పరీక్షలు జరిపిన పోలీసులు. ఆ సమయంలో ఫామ్ హౌస్లో ఏపీకి చెందిన ఓ ఎంపీ, వెనకేట సిగ్గులేదో పాడైపోను, ఏపీలో మొత్తం అలసిపోయాడు పీక్ అని మళ్ళీ తెలంగాణకు వచ్చినట్టు ఎంపీ. ఈ ఎంపీ కూడా ఇదే ఫామ్ హౌస్లో చేరినట. ఏం పేరు? ఈయన పేరు మహేష్ యాదవ్ అంట. ఆయన లేడా ఎంపీ? ఆయన ఆంధ్రప్రదేశ్ ఎంపీ. ఈ తెలంగాణలో ఉన్న ఈ మాజీ ఎమ్మెల్యే. ఇంకొక ఆయన పేరు ఏం పేరు? అర్జున్ రెడ్డి అంటే ఆయన. ఇంకొక ఆయన పేరు రితీష్ రెడ్డి అంటే ఆయన. వీళ్ళందరికీ డ్రగ్స్ సప్లై చేసిన పేరేమో ఆయన పేరు ఏం పేరు? కౌశిక్ రవి. డ్రగ్స్ సప్లయర్ అయిన. ఈ డ్రగ్ అయితే ఏంది, కొకేన్ అయితే ఏంది, విదేశీ మద్యం అయితే ఏంది, ఈ ఆంధ్ర సప్లై చేసుకుంటూ వస్తారంట మూతవారులు. తెలంగాణ రాష్ట్రానికి వీళ్ళు నిజమైన ఉద్యమకారులు అంటే వీళ్ళు. ఎందరో మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే తెలంగాణ వస్తే తెలంగాణ పేరు మీద ఎమ్మెల్యేలు ఎంపీలు ఇట్లా లంగా దొంగ బయటవాయి పనులు చేసుకుంటా ఇటువంటి కొంతమంది రాజలెక్క డ్రగ్స్ పార్టీలు చేసుకుంటా ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఇంకా అమ్మాయిలకి ఇట్లా ఉన్నారా ఏమన్నా చూద్దాం. ఆ సమయంలో ఫామ్ హౌస్లోకి ఏపీకి చెందిన ఓ వ్యక్తి, ఒక ఎంపీ, మొత్తం 3 రాష్ట్రాల రాజకీయ నాయకులు ఉన్నట్టు సమాచారం అంట. 3 రాష్ట్రాల రాజకీయ నాయకులు. మరి ఏం పెరుగుదామని వచ్చిర్రా ఆయన? ఎవరి రాష్ట్రంలో ఆడ పడి సావక రాష్ట్రాలలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద కొట్లాడక ఈ 3 రాష్ట్రాలలో ఉన్న ఈ రాజకీయ నాయకులంతా పెరుగుదామని వచ్చిరా మరి పట్నం మొయినాబాద్కు. అయితే ఏదో మొత్తానికి ఏదో కుంభకోణం చేద్దామని, ఏదో లంగ దొంగ పని చేద్దామని అన్ని ఒక్కడ గుంజండి. లంగలు దొంగలు అంతా ఒక్కడ జమ అయినట్టు జమ అయ్యారు. రోహిత్ రెడ్డి అరెస్టు. 2 గ్రాముల కొకాయిన్, రివాల్వర్ కూడా స్వాధీనం. రివాల్వర్ కూడా ఇచ్చిన ఫోటో వల్ల ఫామ్ హౌస్లో పోలీసులు తనిఖీలు స్వాధీనం చేసుకున్న రివాల్వర్. పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ పెట్టిరట. ఎందుకంటే వాళ్ళని కూడా సంపదామని చూసిరుగా వీళ్ళు. ఇప్పుడు తుపాకీ పేల్చిరంటే అర్థమైంది అది వీళ్ళకు సూటిగాలు కాదు కాబట్టి జర సైడ్కి పోయినట్టు. అదే సూటిగాల వాళ్ళు అయితే ఆ పోలీసు వాళ్ళకు కూడా కాల్చుదురు. మరి వీళ్ళ వెనకంగా ఎవరో ఉండొచ్చు. కేటీఆర్ సారు మరి ఈయన గతంలో నీ ఎమ్మెల్యేనే కదా పైలట్ రోహిత్ రెడ్డి. మాజీ ఎమ్మెల్యే కాదు, తాండూరు కదా ఈయనది. తాండూరు ఎమ్మెల్యే అనుకుంటా. తాండూరేనా అయినది ఎమ్మెల్యే అక్కడనే ఉండినా? అక్కడనే ఉంటుంది. గటే దిగేసేట్టు ఉంది, గటే ఉంటుంది. కానీ మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు మరి? ఇక కేటీఆర్ ఏం చెప్తాడు, హరీష్ రావు ఏం చెప్తాడు, కేసీఆర్ ఏం చెప్తాడు? ఈ ఫామ్ హౌస్ అంతా పెద్ద వాళ్ళదే కదా. గిసవంటి పనులు చేసుకొని లగ్జరీ జీవితాలను ఎంజాయ్ చేసుకుంటా అమ్మాయిలతోటి మంచిగా విదేశీ మందు, మళ్ళీ పోతే అది ఏంది డ్రగ్గు, కోకాయిన్ దొరికిందంట. 2 గ్రాముల కోకాయిన్ కూడా దొరికిందంట. రివాల్వర్, కోకాయిన్ ఇవన్నీ తీసుకుంటూ వస్తే మీరు తెలంగాణ రాష్ట్రానికి దరిద్రులై పుట్టిర్రు నాయన. ఎట్టకెళ్ళి అసలు ఏ రకంగా మీరు ఆయన మరి క్లిక్ అయ్యారో నాకైతే తెలియదు. కానీ మిమ్మల్ని ఎట్ట ఎన్నుకూరు, మిమ్మల్ని జనాలు ఎందుకు గెలిపించారు? మంచిగా గెలిచినాక పైసలు కోట్ల రూపాయలు సంపాదించుకొని మంచిగా ఫామ్ హౌస్లు కట్టుకొని ఇరుకటంగా తిని ఎక్కడ సొంపక 2-3 రాష్ట్రాల లీడర్లు రాజకీయ నాయకులంతా వచ్చి ఏం చేద్దామని వచ్చిరా మొయినాబాద్కు? హైదరాబాద్లో ఏమన్నా ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తారా? పేదోళ్ళకి ఏమైనా ఉపయోగపడేది కానీ, లేకపోతే నిరుద్యోగులకు ఏమైనా ఉపయోగపడేది ఏమైనా ప్రాజెక్ట్ ఇటు ఓపెన్ చేస్తారా? ఏదైనా ఉద్యోగాలు ఇచ్చే కంపెనీ ఇట్లా పెడుతురా? ఏముండదు. ఓని ముంచుదాము, ఏమి చేద్దాం. ఏడ రియల్ ఎస్టేట్ భూములు ఉన్నాయి, ఏడ చెర్ల భూములు ఉన్నాయి, లేకపోతే ఏ కంపెనీ ముంచుదాం. గీ ముచ్చట పెట్టుకుంటాం తప్పితే ఇంకేమైనా ముచ్చట ఉందా చెప్పురి? అసలు వీళ్ళకి డ్రగ్స్ పార్టీ చేసుకోరు. పర్మిషన్ ఉందా కనీసం? ఎందుకు పర్మిషన్ ఎందుకు ఉంటుంది వీళ్ళకు? రాజు నాబోడైనా, మంత్రి నాబోడైనా. కాకపోతే పార్టీ ఒకటే చేంజ్ కావచ్చు అంతేగాని ఇలా ఊళ్ళో అన్న ఊళ్ళో అంత సోపతిగాలేనా? వాళ్ళ రాజకీయ నాయకులైనా వీళ్ళ రాజకీయ నాయకులైనా సరే దొరికిరు. ఇప్పుడు దొరికినాక మరి వీళ్ళకి ఎలాంటి శిక్షలు పడుతుండొచ్చు ప్రజలారా? ఇప్పుడు గిట్టనే డ్రగ్స్ సప్లై చేసుకుంటానో, కొకేన్ తీసుకుంటానో, అన్నో ఈన్నో ఎవడన్నా గట్టినే
గర్దుల గాడి ఏది మామూలుగా ఎట్లా అంటారు పేదల పొరగాళ్ళు లేకపోతే లంగలో దొంగలు బయట వేగాలు చేస్తారు కొంతమంది. అసోంటోని కొడతారు నా సామిరంగా పోలీసు వాళ్ళు. చాలా వీడియోలు వచ్చినాయి ఇదివరకు. ఇద్దరు పోలీసు వాళ్ళు 2 చేతులు పట్టుకుంటారు. ఒక పోలీసు ఆయన మధ్యలో కాళ్ళ మీద నిలబడతాడు, ఇంకో పోలీసు ఆయన గిసోటి కట్ట పట్టుకొని నా సామిరంగా కాళ్ళ మీదకి వెళ్ళి చేస్తుంటే పెద్దలు ఆదికొస్తారు ఒక్కొక్కరికి. ఏం ఎక్కడ తాగిన డ్రగ్గు, ఏం ఎక్కడ తీసుకున్నావు, ఎక్కడ ఎడుతుగా దొరికింది, ఎవడిచ్చిండు నీకు, ఏ రాష్ట్రంకి వెళ్ళి వస్తుంది, ఏం కథ, ఇవన్నీ అడుగుతారు. మరి దగ్గర 6గురికి వచ్చిందంట. ఇప్పుడు ఏది రక్తమూత్ర పరీక్ష చేస్తే ఆ శాంపుల్ కొనబోయి చూస్తారు కదా 6గురికి డ్రగ్స్ తాగినట్టు తెలిసిందట. మరి వీళ్ళకు గసౌండ్ శిక్షలు వేయొచ్చునా? బరాబర్గా గసౌండ్ శిక్షలే వేయాలి. బరాబర్గా పోలీసు వాళ్ళు కొనబోయి వీళ్ళకు ఏమంటారు లాగుల తొండలు ఇస్తారు అంటారు కదా రేవంత్ రెడ్డి. తొండల బిండలు ఏమొద్దు, రోన్గార తీసుకొని మంచి ఆయమన్నా తీసుకొని దానికి మంచి ఒక పచ్చికారం పూసి ఇక తొడుగురు వీళ్ళకు చేస్తారా గిసోంటి పని. మీరు ప్రజాప్రతినిధులను అయినా సరే ఇవ్వాలంటే మాజీ కావచ్చు, కానీ గతంలో ప్రజాప్రతినిధివే. ఆల్రెడీ ఆ దిగశెట్టి ఎంపీ ఆంధ్రప్రదేశ్కి వచ్చిన ఆయన ప్రజాప్రతినిధే. మీరంతా మూతవారిలే. మీరు యువతకు మంచి మేమంటే మంచి మెసేజ్లు ఇవ్వాలి. గిట్ట కాదురా బతికేది గట్ట బతకాలని చెప్పాలి. మీరే లంగా దొంగ బయట వేయగలరు. మీ సోపతి గాలి ఎంత లంగా దొంగ బయట వేయగలుగుతారు. గిసోటి పని చేసుకొని మంచిగా పాములలో కూర్చొని తినుకుంటా తాగుకుంటా ఎంజాయ్ చేసుకుంటా. ఇంకా ఆడోళ్ళ పేరు గిట్ట బయటకు వచ్చినాయేమో. బయటకు వస్తే ఒక్కొక్కరికి విమానం మొత్తం వస్తుంది. కానీ చదివే ప్రయత్నం చేస్తే ఎక్కువ ఏం చదవను. కానీ ఇండూరి తాండూరు ఎమ్మెల్యే మోయినాబాద్ తాండూరు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన మోయినాబాద్ ఫామ్ హౌస్లో మరోసారి వార్తలో నిలిచింది. శనివారం రాత్రి ఇక్కడ కాల్పులు కలకలం సృష్టించాయి. అక్కడ డ్రగ్స్ పార్టీ జరుగుతుందని సమాచారం రావడంతో ఈగల బృందాలు మెరుపు దాడులు చేశాయి. ఆ సమయంలో డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న వ్యక్తుల్లో ఒకరు తొలుత గాలిలో ఒక రౌండ్ కాల్పులు జరిపారు. ఆ తర్వాత ఈగల బృందాలు 3 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈగల్ టీంను అడ్డుకునే హంగామా చేయడానికి ప్రయత్నించినట్టు తెలిసింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో స్పెషల్ ఆపరేషన్ టీము ఎస్ఓటీ రంగంలోకి దిగి పోలీసుల సోదాల్లో 2 గ్రాముల కొకైన్, ఇతర మత్తు పదార్థాలతో పాటు రివాల్వర్ స్వాధీనం చేసుకుంటున్నట్టు సమాచారం. అక్కడ మొత్తం ఎంతమంది 8 మంది డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్నట్లు తెలిసింది. వీరందరినీ అదుపులో తీసుకొని పరీక్ష చేస్తున్న పోలీసులు వచ్చిన రిపోర్టుల ఆధారంగా అరెస్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే పైలట్ రోహిత్ రెడ్డిని కూడా లోపల వేసి అరెస్ట్ చేసిరట. ఇక మరి ఓళ్ళు ఇడిపించుకొస్తుండొచ్చు, ఇడిపించుకొచ్చేయలేదు, ఏం లేదు. బరాబర్గా రెడ్ హ్యాండ్గా దొరికిండు పైలట్ రోహిత్ రెడ్డి. కనీసం ఒక 5 సంవత్సరాలు లోపలేసి ఉపాయం చేయాలి. కనీసం ఒక 5 సంవత్సరాలు ఎవడైతే డ్రగ్ తీసుకుంటాడో వాడు రాజకీయ నాయకుడు అయినా లేకపోతే రోడ్ సైడ్ రోమియో అయినా ఎవడైనా కానీ డ్రగ్స్ తీసుకున్నోడు ఆడ ఆల్రెడీ పాజిటివ్ వస్తే 5 ఏళ్ళు లోపలేస్తే ఇంకోడు డ్రగ్స్ తీసుకుంటానికి ముందరికి పోడు. అసలు ఈ డ్రగ్ ఏడికెళ్ళి వస్తుంది? ఇప్పుడు ఈగల్ టీం తయారైంది. హైదరాబాద్ని మొత్తం డ్రగ్స్ రహిత హైదరాబాద్ తయారు చేస్తామని చెప్పింది ఇప్పుడు ఏది రేవంత్ రెడ్డి పరిపాలన. మరి హైదరాబాద్ డ్రగ్ ఏడికెళ్ళి వస్తుంది? ఎవడిస్తుండు? వీళ్ళు వెనకంగా ఉన్నోడు? ఇవన్నీ మొత్తం ఆరా తీసి ఒక్కొక్కరి లాగుల తొండలు దొడిగితే గీసోండి పని చెయ్యరు. మరి చేశానట రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఏం కాదు, నువ్వు పెద్ద మనిషి అయితే గతంలో నువ్వు పీకుడు మంత్రి అయితే ఇక నీ లెక్క మేము కూడా గదేనా ఇక చూస్తున్నట్టు ఇచ్చి పెడతాం. వాడంగా బెయిల్ మీద బయటకు తీసుకొచ్చి మళ్ళీ రేపన్నాడు ఎలక్షన్లో వస్తే మళ్ళీ పోటీ చేపిస్తున్న వచ్చిన వీళ్ళు మళ్ళీ పోటీ చేయొద్దు. ఈ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు మళ్ళీ పోటీ చేయొద్దు. 5 సంవత్సరాలు జైలునే ఉండే ఒక ఏమైనా చట్టం తీసుకొచ్చి ఉపాయం చేస్తే ఇక గిసోటి పని ఇంకోటి చేయడు. కానీ రాజకీయ నాయకులు గత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారా? తీసుకోరు. ఎందుకంటే రేపన్నాడు ఇంకోటి కూడా ఇదే పని చేస్తాడు కదా. అదే పేదోళ్ళ పొరగాలను అయితే ఈపు ఈమానం మొత్తం మోగు ఈరమ్మ పాడవాడు ఒక్కొక్కంది. ఎట్ట డ్రగ్ తీసుకుంటారా కొడుకులారా మీరు, ఎవడెవర్రా మీరు అని ఏం కొడుతురు. మరి వీళ్ళని మాత్రం మరి దెబ్బలు కూర్చోకొట్టలేదు. కానీ బరాబర్గా అందరికీ ఒకే రకమైన న్యాయం లెక్క ఉండాలి. కానీ డబ్బులను ఒక రకంగా, డబ్బు లేని ఒక రకం కాదు. సినిమా యాక్టర్ల పిల్లలు దొరుకుతారు, సినిమా యాక్టర్లు దొరుకుతారు, హీరోయిన్లు దొరుకుతారు, హీరోయిన్ల తల్లిదండ్రులు దొరుకుతారు, రాజకీయ నాయకులు దొరుకుతారు, బిజినెస్ మ్యాన్లు దొరుకుతారు, అందరు దొరుకుతారు. వీళ్ళకి మాత్రం పెద్ద శిక్షలు ఉంటాయి. అదే మధ్యతరగతులు వాడన్న గట్టినే ఒలుబాలేనుడు గిసోని పని చేస్తే ఒళ్ళంతా ఏడు కాడికి చింతపండు చేస్తారు. గీలకు కూడా గదే పని చేస్తే రేపటి నాడు ఎవడు గిసోని పని చేయకుండా ఉంటాడని నా ఆలోచన. మరి మీరు ఏమంటారో కామెంట్ రూపకంగా చెప్పే ప్రయత్నం అయితే చేయాలి.